తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీతాపసారాధ్యా తనుమధ్యా తమోపహ. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములనేటి అగ్నిచేత తప్పింప చేయబడిన వార్లకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది. తాపత్రయము అనే మాటలో తాపాలు 3 రకాలుగా ఉంటాయి. అవి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మిక తాపము ఉపశమిస్తే వ్యక్తిగతముగా ప్రతిఫలము ఉంటుంది. ఆది భౌతిక తాపోపశమనం వలన సమాజానికి ప్రతిఫలము, ఆది దైవిక తాపోపశమనం వలన జగత్ కళ్యాణమే ప్రతిఫలముగా సిద్ధిస్తుంది. తాపత్రయముల వలన కలిగే బాధలలో మగ్గిపోయే వారికి శీతలోపచారాలు చేసి ఆహ్లాదపరిచే చల్లని వెన్నెల వంటిది అని ఈ నామానికి అర్థం. తరుణి ఎప్పుడూ తరుణ వయస్సు అనగా ఒకే రీతి యవ్వనము గలది. తరుణం అంటే తగిన సమయం అని కూడా అర్థం ఉంది. అంటే తగిన వయస్సులో ఉన్న స్త్రీని తరుణి అంటారు. అమ్మవారు నిత్య యవ్వన కనుక ఎప్పుడు 16 సంవత్సరాల యవ్వనానంద స్థితిలో నుండునది అని ఈ నామానికి అర్థం. తాపసారాధ్య తపస్సు చేయువారిచే ఆరాధింపబడినది. ఆహార విహార చేష్టలలో నియమబద్ధంగా ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండి త్రికరణ శుద్ధిగా సదాచారాలను పాటిస్తూ తాపత్రయరహితులైన వారిని తాపసులంటారు. ఇట్టి తాపసులచే అమ్మవారు ఆరాధింపబడినది, ఉపాసింపబడినది. తను మధ్య కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది. తను అంటే సన్నని అని అర్థం. సన్నని నడుము మంచి సాముద్రిక లక్షణము మరియు బహుసంతానానికి గుర్తు. అమ్మవారు బహుసంతానానికి తల్లి కనుక ఆమె సన్నని నడుము కలిగి ఉంటుంది. తను అంటే శరీరం అని అర్థం కూడా ఉన్నది. శరీరంలో నాభికి పైన ఉండే దేవలోకాలకు, క్రింద ఉండే రాక్షసలోకాలకు మధ్యలో ఉండి ఆ రెంటిని సమన్వయపరుస్తుంది అమ్మవారు. ప్రతి వ్యక్తికి వెన్నెముక యందు మధ్యగా, తిన్నగా, సన్నగా ఉండే సుషుమ్నా నాడి కూడా తను మధ్య అని చెప్పుకోవచ్చును. తమోపహ చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది. తమస్సు అంటే చీకటి. ప్రళయంలో ప్రపంచమంతా చైతన్యరహితమై కారు చీకటిలో నిండు నిద్రలో ఉన్నట్లు ఉంటుంది. అటువంటి చీకటి వంటి స్థితిలోని ప్రళయం నుండి చైతన్యవంతమైన సృష్టిని రాత్రి నుండి సూర్యోదయం అయినట్లు రప్పిస్తుంది. కాబట్టి అమ్మవారు తమోపహ. తమస్సు అంటే అజ్ఞానం. అవిద్యను, అజ్ఞానాన్ని పోగొట్టి బ్రహ్మజ్ఞానాన్ని చేకూరుస్తుంది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీతాపసారాధ్యా తనుమధ్యా తమోపహ.